గడిచిన వారం అంతా కాచి కాపాడి ప్రభు మనలను దీవించి మరొక వారమును అనగా యోనా గ్రంథమును ధ్యానించుటకు ఈ శుభదినమును అనుగ్రహించి చిన్నమందగా ఆయన పాదముల చెంతకు చేర్చి మనతో మాట్లాడనే ఉన్న తండ్రికి మహిమను చెల్లిస్తూ మన మనసులను కుదుటపరుచుకొని దేవుడు మనకు అనుహించిన ఒక చక్కటి ప్రతి వారము పాడుతున్నటువంటి పాట, మీ అందరికీ వచ్చిన పాట. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చినప్పుడు రక్షక ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలము వ్యధపరచువారానాడు చింతతోడ నిల్తురు, ఒక్క ఆత్మనైనా యేసువా, ఒక్క ఆత్మనైనా రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను రక్షించుట, వట్టి చేతులతో yes my lord రక్షించుట తగునా. తండ్రి రక్షణ అనే మాటపై ఆసక్తి కలిగి ఉన్నాడు. రక్షణ, పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మనకు అనుగ్రహించినది రక్షణ అనే ఒక్క మాటపైనే, ఆ పునాదిపైనే కట్టబడి ఉన్నటువంటి దివ్యమైన రాజ గ్రంథము, ద ఓన్లీ బైబిల్, క్యానాన్ బైబిల్. కనుక మనము ఆసక్తి కలిగి ప్రభు కార్యములు జరిగించాలనే ఒక తపన కలిగి, తీవ్రత కలిగి ఉండాలి. డిసెంబర్ మాసమును ఆనంద మాసము అంటారు. పండుగలు, ఈ పండుగలు డిసెంబర్ మాసంలో క్రిస్మస్, న్యూ ఇయర్ చాలా వరకు బిజీగా ఉంటూ ఉంటాం. అయినప్పటికీ మీరు దేవుని వాక్కులను వినుటకు వచ్చిన మనము
ధన్యులము, ధన్యులము, ధన్యులము. సహజంగా మనము మంచిని కోరుకుంటాం, మంచివి కావాలని కోరుకుంటాం. ఏదైనా టిఫిన్ చేయాలనుకుంటే ఆ సిటీలో లేక టౌన్లో మంచి హోటల్ ఏదో వెతుక్కొని పోయి తింటాం. మంచి టిఫిన్ కావాలని అనుకుంటేనే వెతుకులాట మొదలు పెడతాం. అదేవిధంగా మనకి చిన్న జబ్బు ఉన్న మంచి డాక్టర్, మంచి హాస్పిటల్ పట్టణంలో ఏముందో చూసుకొని మరీ వెళుతుంటాం. అక్కడ మంచి వసతులు ఉన్నాయా, డాక్టర్లు మంచి వాళ్ళ, రీజనబుల్ రేట్స్ ఉన్నాయా అని మరీ అడిగి ఎంక్వైరీ చేసి వెళుతూ ఉంటాం. అదేవిధంగా దేవుని వాక్కులను వినుటకు కూడా ఎక్కడ దేవుని వాక్యము విత్తబడుతుందో తెలుసుకొని మరి వెళ్తూ ఉంటాం. ఎక్కడ ఆరాధన బాగా జరుగుతుంది, ఎక్కడ దేవుని వాక్యము యథార్థంగా ప్రకటించబడుతుంది, ఏ వాక్యము మనకు అవసరమై ఉన్నది, ఎక్కడ దేవుని యొక్క ప్రసన్నత మనకు కనపడుతున్నది, ఆత్మ నడిపింపు ఎలా ఉంటున్నది, వీటన్నిటిని కూడా అన్వేషిస్తూ మరీ వెళుతూ ఉంటాం. అవునా కాదా? సహజంగా అదే చేస్తూ ఉంటాం. ఎందుకనగా మనము ఉప్పై ఉన్నాము కనుక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మనం ఏమై ఉన్నామట? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కనుక. ఈ ఉప్పు చాలా చాలా ఉపయోగకారి. we know pretty well salt is required in every aspect. చివరికి నైవేద్యములో సైతము ఉప్పు కావాలన్నాడు తండ్రి, లేవికాండము 2వ అధ్యాయం 13వ వచనంలో. అటువంటి ఉప్పుకు పనికిరాదు. ఏమండి, ఉప్పుకు పనికి వస్తుందా? పనికిరాదు. ఉప్పుకు పనికిరాదు. అందుకే తండ్రి అన్నాడు, మీరు మీకు పనికిరారు, కానీ మీరు ఇంకొకరికి పనికొస్తారు. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం, నేను దేనికి పనికొస్తాను? నువ్వు ఉప్పు అయి ఉన్నావు. నువ్వు చాలా మందికి అవసరమై ఉన్నావు. నీకు పనికిరావేమో, కానీ నీవు అనేకులకు పనికొస్తావు. అందుకే వీఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అన్నాడు తండ్రి. ఇంకొక తాట అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూశారా? మీరు లోకమునకు, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అదే ప్రశ్న, వెలుగునకు పనికిరాదు. వెలుగు చీకటికి పనికొస్తుంది. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు కావాలి. వెలుగున్న చాట వెలుగు ఎందుకండి? అవసరం ఉందా? లేదు. అలానే నీవు కూడా ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ నీవు అవసరమై ఉన్నావు. హల్లెలూయా. చీకటి గల చోట్ల వెలిగించున్నట్లుగా మీరు అన్యజనుల మధ్య వెలుగై ఉన్నారు అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో. అటువంటి వెలుగైన నీవు, అటువంటి ఉప్పైన నీవు లోకమునకు చాలా అవసరం. ఈనాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో తండ్రి మాట్లాడుతున్నది ఏమిటంటే, నీకు పనికిరావేమో, కానీ నీవు లోకమునకు అవసరం, చాలా అవసరం. అవునా కాదా? కొందరు పేర్లు వింటుంటే వారి యొక్క ఉనికి మనకి తెలుస్తుంది. అబ్రహాము
అన్న పేరు వింటే విశ్వాసమునకు కర్త అని మనకి తెలుసు. అదేవిధంగా మరియమ్మ అన్న పేరు వింటే టపీమని నీతిమంతురాలని చెప్పేస్తాం. చూశారా? ఎప్పుడో క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలప్పుడు ఉన్న అబ్రహాం పేరు తలుస్తేనేమంటున్నాం? విశ్వాసి అంటున్నాం. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ లేక మరియ తల్లి పేరు తెలిసిన వెంటనే ఏమంటున్నాం? నీతిమంతురాలని అంటాం. మరి ఈనాడు మనం ధ్యానించబోతున్న యోనా పేరు ఎత్తేసరికి కాసేపు ఆలోచిస్తాం. ఎంతమంది చదివారండి యోనా గ్రంథాన్ని? ప్రైజ్ ది లార్డ్. 4 అధ్యాయాలు. ఎన్ని వచనాలండి? 4 అధ్యాయాలు. ఎన్ని వచనాలు? 48 వచనాలు. మొదటి అధ్యాయంలో 17 వచనాలు, రెండో అధ్యాయంలో 10 వచనాలే, మూడో అధ్యాయంలో 10 వచనాలే, 4వ అధ్యాయంలో 11 వచనాలు. మొత్తం కూడితే 48. కేవలం 48 వచనాలలో 4 అధ్యాయాలతో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరేంటి? యోనా అనేసరికి ఇతను మంచోడా చెడ్డోడా అని చాలాసేపు ఆలోచిస్తాం. ఒకవేళ ఇప్పుడు మనం డిబేట్ పెడితే ఎటు ఓట్లు పడతాయో కూడా చెప్పడం కష్టమే. ఎందుకని? ఆ విధంగా మనం చదువుతున్నప్పుడు 2 రకాలుగా అర్థమవుతూ ఉంటుంది. ఏమోనండి యోనా అని ఆగిపోతాం. అయితే అసలు యోనా గురించి తెలుసుకోవడానికే పేజీ నంబర్ 762 పేజీ తిప్పకుండానే ధ్యానిద్దాం. పక్కనే ఉన్నాయి. పేజీ కూడా తిరిగే పని లేదు, మీకు శ్రమ లేదు, అన్నీ ఎక్కడనే ఉన్నాయి. చక్కగా చదువుదాం, ధ్యానిద్దాం. నిజానికి స్మాల్ స్టోరీ. యోనా అంటే చిన్ని కథగా చెప్పుకోవచ్చు. మనము ఇదివరకు ఒక కథను మనం ఓబద్యను, నెహెమ్యాను ఈ విధంగా చిన్న కథలాగా చెప్పుకోగలిగినట్టుగానే యోనా కూడా ఒక యోనా అనే ప్రవక్త ఉన్నాడు. అతని తండ్రి అన్నాడు, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు, వాళ్ళు బాగా పాడైపోయి ఉన్నారు, నువ్వు వెళ్ళాలి, ప్రకటించాలి అన్నప్పుడు ఈయన తలకాయ ఊపి ఓడెక్కి తర్షీసుకు బయలుదేరాడు. ఇంతలో తుఫాను సముద్రంలో బాగా వచ్చింది. చీట్లు ఏవో వేసుకున్నారు. చీట్లలో యోనానే దోషిగా తేలాడు. చివరికి అతను ఎత్తి సముద్రంలో పడేశారు. ఒక చేప వచ్చి మింగింది. 3 దినముల తర్వాత చేప మళ్ళీ ఒడ్డున క్రక్కింది. ఆ తర్వాత ఇక చేసేది లేక నినేవేకి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విన్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. దేవుని కోపం చల్లారింది. ఇదేనండి కథ. 4 అధ్యాయాల్లో ఉన్నది ఇది. వెరీ సింపుల్. ఇందులో మనం తెలుసుకునేది ఏమున్నది అంటే ఉన్నది. ఒక్కసారి యోనా గ్రంథమును చూద్దాం. యోనా గ్రంథము 844లో రాయబడినటువంటి గ్రంథము. ఎప్పుడండి? 844 844 క్రీస్తు పూర్వము. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని వివరిస్తాను. మొదటి అధ్యాయములో 17 వచనాలు ఉన్నాయి. 17 వచనాలలో యోనా దేవునికి దూరమైన విధము రాశారనుకుంటా. మొదటి అధ్యాయంలో ఏంటండి? యోనా దేవునికి దూరమైన విధము.
దూరం అయిపోయాడు. ఎలా దూరం అయ్యాడో మనం చూడబోతున్నాం మొదటి అధ్యాయం చదివితే. మొదటి అధ్యాయం ఏంటంటే యోనా దూరమైన విధము. రెండవ అధ్యాయంలో యోనా దేవునికి ప్రార్థన చేసిన విధము. రెండో అధ్యాయం ఏంటండి? దేవునికి ప్రార్థన చేసిన విధము. మూడవ అధ్యాయము యోనా సువార్త ప్రకటించిన విధము. సువార్త ప్రకటించిన విధము. నాలుగవ అధ్యాయములో యోనా నిరీక్షణ కలిగి ఎదురు చూచిన విధము. నాలుగేనండి. ఇక ఒకటేమిటి? దేవునికి దూరమైన విధము. రెండవది వెరీ గుడ్, యు ఆర్ ఫాలోయింగ్ పర్ఫెక్ట్లీ. ప్రార్థన చేసిన విధము. మూడవది సువార్త ప్రకటించిన విధము. నాలుగవది యోనా నిరీక్షణ కలిగి ఎదురు చూసిన విధము. అంతా బాగానే ఉంది, కానీ యోనా చదువుతుంటే అదేదో చందమామ కథలా అనిపిస్తుంది. అంతే కదండి. తుఫాన్ రావడం ఏంటి, నీళ్ళలో పడడం ఏంటి, చేప మింగడం ఏంటి, కక్కడం ఏంటి, వెళ్ళడం ఏంటి, బోధించడం ఏంటి, ఇదేదో చందమామ కథ ఏమో యథార్థమైనదా అనే డౌట్ వస్తుంది. కానీ ఈయన ఇజ్రాయేలు రాజైన రెండవ యారోబాము కాలంలో ఉన్నటువంటి ప్రవక్త. ఇజ్రాయేలు రాజైన రెండవ యరోబాము ఉన్న కాలములో ఉన్నాడు. యరోబాము 2, ఎందుకనగా మొట్టమొదటి రాజు పేరు కూడా యరోబామే కనుక యరోబాము 2 అని నోట్ చేయాలి. యరోబాము 2 ఆర్ సెకండ్ జెరోబాం కాలములో ఉన్నాడు. ఈయన గెత్హే పెరు అనే పట్టణస్థుడు. తేకి హావత్తు, గెత్పే కాదు గెత్హే, నా నోరు తిరగట్లేదు. గెత్హే, తేకి హావత్తు చెప్తున్నా కదండి. తేకి హావత్తు, హావత్తు ఎలా ఉంటుందని నన్ను అడగండి. గెత్హే పెరు, ఎందుకంటే మనం ఎప్పుడో మర్చిపోయాంలేండి ఒత్తులన్నీ. ఏమైనా రాసుకోండి, మీరేగా రాసుకునేది. గెత్హే పెరు అనే పట్టణస్థుడు. కొన్ని పేర్లు నాకు అసలు నోరు తిరగవండి, ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ పట్టణస్థుడిని తండ్రి పిలిచాడు. దేవుడు రెండవ యరోబాము కాలములో ఉన్నటువంటి గెత్హేపెరు అనే పట్టణస్థుడైన యోనాను పిలిచి, నీవు నినేవేకి వెళ్ళి, ఎక్కడికండి? నినేవే అనేది అష్షూరు దేశం యొక్క ముఖ్య పట్టణము. అష్షూరు దేశం యొక్క ముఖ్య పట్టణము. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు.
మధ్యధరా సముద్రము, యూదయ ఇజ్రాయెల్ దేశం కలిసి ఉన్న ప్రాంతము, ఇది యోర్దాను నది, ఇది మృత సముద్రము. కనపడుతుంది కదా ఇటువైపు యోర్దాన్ నది. ఈ యోర్దాన్ నదికి తూర్పు వైపున సిరియా ఉంది. సిరియా, దీనికి రాజధాని దమస్కు. సిరియా పక్క నుంచి యూఫ్రటీస్ నది ప్రవహిస్తూ ఉన్నది. అసలు మీ మనసులో ఈ ఫిగర్ ఎప్పుడు అట్లా ప్రింట్ అయిపోవాలి. ఎప్పటి వరకు? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం వరకు కూడా అవసరమే. 16వ అధ్యాయంలో కూడా యూఫ్రటీస్ నది ఎండిపోగా అని ఉంటుంది. ఈ యూఫ్రటీస్ నది పక్కనే ఏముందండి? ఇక్కడ అష్షూరు దేశం ఉంది. దీని క్యాపిటల్ నినేవే. కిందనే ఉందండి బబులోని క్యాపిటల్. ఎవరైనా చెప్పగలరా? మైనస్ మార్కులు అవుతాయి. సరే, ఈ నది పేరేం పేరండి? హిద్దకేలు. ఈ నది పేరు హిద్దకేలు. ఇక్కడ రాశాను. ఈ పక్కన దేశం ఏంటి చెప్పాలి? ఏలాం. ఈ ఏలాము దేశంనే ఇప్పుడు ఏమంటున్నాం? ఇరాన్ అంటున్నాం. మన బైబిల్ స్టడీ దేవుని కృప చొప్పున లైన్గానే వస్తుంది. ఎజ్రా నుంచి ఇంతవరకు ఈ పటం నడుస్తూనే ఉంది. ఏమండి? ఈ పటం నడుస్తూనే ఉంది. ఏలాము దేశము హిద్దకేలు నదికి తూర్పున ఉంది. యూఫ్రటీస్ నదికి హిద్దకేలు నదికి మధ్యలో ఉన్నది అష్షూరు. ఈ అష్షూరు పక్కన ఉన్నది సిరియా. సిరియాకి మళ్ళీ ఇంకా పడమరన ఇది మధ్య ఆసియా ప్రాంతం అంటాం. మధ్య ఆసియా ప్రాంతం. క్రింద ఇజ్రాయెల్ దేశము, యూదా దేశము, మరీ కిందకు వస్తే ఈజిప్ట్. అర్థమైంది కదండి ఇంతవరకు? ఓకే. ఇప్పుడు ఎందుకన్నానంటే, ఇంత పటం వేయడానికి కారణం, ఇజ్రాయెల్ దేశమునకు క్యాపిటల్ వెరీ గుడ్ షోమ్రోను. యూదయకి క్యాపిటల్ వెరీ గుడ్ ఇప్పుడు మన ప్రవక్త అయిన యోనా ఎక్కడి నుంచి బయలుదేరాడు? షోమ్రోన్ నుంచి. అక్కడనే ఉన్నాడుగా రాజు. రాజు ఎక్కడున్నాడండి? షోమ్రోన్లో ఉన్నాడు. ఆయన పేరు రెండవ యెరోబాము. ఈయన ఇజ్రాయెల్ రాజుల కాలంలో ఉన్న ప్రవక్త. యూదులోకి వచ్చేసరికి ఉజ్జియా లేక అజర్యా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 844లో ఉన్న కాలము కనుక. యాజ్ ఏ BRSS ప్రకారంగా, బైబిల్ రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్స్ ప్రకారంగా మీరు ఐడెంటిఫై చేస్తారు. అర్థమైంది కదండి? ఓకే. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి యోనా ఎక్కడున్నాడు? షోమ్రోన్లో ఉన్నాడు.
గేతిహే పేరు అనే పట్టణంలో ఉన్నాడు. అతని దగ్గరికి దేవుడు వచ్చి పిలిచాడు. ఇప్పుడు చూడండి, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. దేవుని వాక్కు స్పష్టంగా వచ్చింది. దేవుని వాక్కు స్పష్టంగా వచ్చింది. ఇక్కడ మీకు అర్థమైంది కదా, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తికి దేవునికి సత్సంబంధాలు ఉన్నాయి. యోనా వెదవండి అని మనం అనుకుంటున్నాం, మనం ఎదవలం. యోనా దేవునితో డైరెక్ట్గా మాట్లాడే సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. మిస్టర్ యోనా అనేసరికి మై లార్డ్ అంటున్నాడు. ఎందుకని? యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనము 4వ వచనంలో ఏముంటుంది? నా గొర్రెలు, ఆయన గొర్రె కనుక విన్నాడు. యోనా అనేసరికి చెప్పు అన్నాడు. మరి మనతో ఎందుకు మాట్లాడట్లేదు? మనం ఆయన స్వరం వింటలేదు, ఆయన మనతో మాట్లాడట్లేదు. అంతే కదండి. మనం మాత్రం యోనా పనికిరాడు అంటున్నాం. తండ్రి మనలను కూడా ఏర్పరచుకున్నాడు, మనము తండ్రిలో ఏర్పరచబడ్డాం. ఎంతమంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు? అనగా అర్థం ఏంటి చెప్పండి? మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నామంటే అర్థం ఏంటండి? మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కావలసిన కనెక్షన్ ఏర్పడిపోయింది కదా. ఏర్పడిపోయి మన పేరు జీవగ్రంథంలో లిఖింపజేశాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనములో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12, 13 వచనాల్లో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనములు మన పేర్లు ఎక్కడ రాసుకున్నాడు? అంటే నీ బయోడేటా అంతా రాసుకున్నాడా లేదా? నీ పేరేమిటి, నీ ఊరేమిటి? యోనా పేరే రాసుకున్నాడు కదండి, బెత్సెహ పేరు అని. మరి మన పేరు కూడా ఫిలిప్ బాబు కొత్తగూడెం. అంత మాత్రమే కాదు, మీ నంబర్ కూడా నోట్ చేసుకున్నాడు. నంబర్ కూడా నోట్ చేసుకొని మనందరికి ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏమయ్యాం? కనెక్ట్ అయి ఉన్నాం. చెప్పరు? కనెక్ట్ అయి ఉన్నాము కనుకనే యోబు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనములో, మీరు నిద్రించుతున్న తరుణములో, జోగుతున్న తరుణములో నేను రింగిస్తా అంటున్నాడు. మనకి ఎప్పుడు రింగ్ వస్తుంది? ఊగుతున్నప్పుడు, ఫోన్ మోగుతుంటే ఇటు అంటుంటాం కదా. కానీ అలర్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? లేపి హలో అంటారు. ఒక్కసారి యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం చదవండి. దేవుడు ఒక్కమారు పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములలో. తండ్రి అలా పిలుస్తాడండి. తండ్రి మనల్ని పిలిచేది ఎలా అంటే, నువ్వు అసలు ఎంత అలర్ట్గా ఉన్నావో చూద్దామని. నిజంగా నిజమైన దైవజనుడు వెంటనే ఫోన్ లేపి హలో అంటాడు. ఇప్పుడు మనలో ఎవరికన్నా మీరు ఫోన్ కొట్టండి, మనకు దొరకరు. అది ఎంగేజ్ ఉంటుంది. ఆయన నెట్వర్క్ పరిధిలో లేడని వస్తుంది. 99.9% ఎంగేజ్ ఉంటుంది. ఎప్పుడు తండ్రి కొట్టినా మన ఫోన్ బిజీ. ఈ లోకం అయ్యో రేపు పండగండి,
ఎంత బిజీ ఉంటుంది. అందులో మరీ మధ్యకాలంలో టాక్ టైం ఫ్రీగా వదిలేసరికి పచ్చళ్ళు ఎలా పెట్టుకోవాలి కూడా చెప్పుకుంటున్నారు. రింగ్ వచ్చినా మనం లేపం. కొందరు ఫోన్ ఎప్పుడు బిజీ, కొందరు ఫోన్ అయితే అసలు ఛార్జింగే ఉండదు, డెడ్, స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎందుకంటే దాంట్లో బ్యాటరీ పోయింది, అన్నీ పోయినాయి, చల్లారిపోయి ఉన్నాయి కొన్ని ఫోన్లు. నిజంగా మనం అలానే ఉన్నాం. నేనైతే అలానే ఉన్నాను అనుకుంటున్నాను. మన పరిస్థితి అయితే అలానే ఉంది. కానీ దేవునితో సంబంధం ఉన్నవారు మాత్రము అలర్ట్గా ఉంటారు. ఎలా ఉంటారండి? అలర్ట్గా ఉంటారు. ఎప్పుడు తండ్రి ఫోన్ చేస్తాడో పిలుస్తాడో అని సిద్ధంగా ఉంటారు. అందుకే యోనాను పిలిచినప్పుడు యోనా ఏమన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? యోనా సిద్ధంగా ఉన్నాడు. వెంటనే తండ్రి ఏమని చెప్పాడు? నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడు. నీవు లేచి, అసలు నువ్వు లేచి అనే దాని మీద ఒక ప్రసంగం చేయొచ్చు. మన మధ్యలో దైవజనులు ఎవరైనా ఉంటే ఏం చేయాలండి? నువ్వు లేచి వెళ్ళి నినేవే పట్టణం యొక్క పట్టిన దుర్గతిని నీవు ప్రకటించు, సువార్త ప్రకటించు అని చెప్పాడు. మరి ఇక్కడున్న యోన ఎక్కడుందండి? నినేవే ఇలా వెళ్ళాలి కదండి. మీకు బాగా తెలుసు జిపిఆర్ఎస్ కనెక్షన్ అని ఉంది. ఫోన్లో పెట్టుకొని యోన ఇలా పోవాలి. కానీ యోన ఎటు పోయాడు? ఇది ఓడరేవండి. అర్థమైందా మీకు? పూర్తిగా ఇక్కడికి వచ్చాడు. నేనేమి పోకుండా ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చాడు. రెడీగా ఒక ఓడ ఉంది, తర్షీసుకు పోతుంది, ఎక్కాడు. తర్షీసుకు పోయే ఓడ ఎక్కాడు. హాయిగా కింద కంపార్ట్మెంట్లోకి వెళ్ళి హాయిగా పడుకున్నాడు. ఎవరు డిస్టర్బ్ చేయకుండా తర్షీసుకు పోయేదాకా. ఇటు పడిపోద్ది కదా. నినేవే నడవాల్సిందేనండి, సముద్రం లేదు. మనం ఏదో అనుకుంటాం చదివినప్పుడు, నినేవే అంటే ఇక్కడ ఎక్కడో ఉందేమో అందుకే ఇక్కడ పోయాడేమో ఓడ అనుకుంటున్నాం కదా. అబ్బే, నినేవేకి ఆ ఓడకి సంబంధమే లేదు. ఎక్కాడు. ఎక్కి ఏం చేశాడు? హాయిగా పడుకున్నాడు. ఏం చేశాడండి? పడుకున్నాడు. ఇక 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే, ఒకసారి చదువుతాం చూడండి. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. తను ఏం చేశాడు? తుఫాన్ లేపాడు. ఏమండి? తుఫాన్ లేపాడు. ఓడ ఊగిపోతుంది. 5వ వచనములో నావికులందరూ భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడను చులకన చేయడానికి అందులో ఉన్న బరువైన సామాన్ తీస్తున్నారు. ఇక్కడ ఇది నోట్ చేయాలి. మీరు నోట్ చేయాల్సింది అది. నోట్ చేయండి, రాయండి. అన్యులందరూ కూడా తమ తమ దేవతలను ప్రార్థిస్తున్నారు. ఏమని? మేము చచ్చిపోయేటట్టు ఉన్నామని. ఓడను చులకన చేస్తున్నారు. అప్పటికీ యోన దిగువ భాగమున పడుకొనే ఉన్నాడు.
ఆ తుఫాను ఊగుతున్నా, ఓడ మునిగిపోయేటట్టున్నా లెగట్లా, హాయిగా పడుకొని ఉన్నాడు. అప్పుడు ఓడ నాయకుడు, ద కెప్టెన్ ఆఫ్ ది షిప్, వచ్చి ప్రవక్త అయిన యోనా, డిడిఓనా, స్కాలర్ యోనా, ప్లీజ్ లేవండి అన్నాడా? పోయి నిద్రపోతా ఏమంటున్నాడండి? పచ్చిగా తిడుతున్నాడు. పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఇక్కడ మేమందరము చచ్చిపోతుంటే నువ్వేం చేసావు? హాయిగా పడుకొని ఉన్నావు. మళ్ళీ అక్కడ లేచి అనే మాట వాడాడు. లేచి నీ దేవుని ప్రార్థించు, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించనేమో అన్నాడు. కెప్టెన్ వచ్చి ఏమన్నాడండి? నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించు, అప్పుడు నీతో పాటు మేము కూడా రక్షించబడతామేమో అంటే ఆయన అంటున్నాడు, మిస్టర్ కెప్టెన్, ఈ సముద్రం పొంగుట, ఈ పోవడంతా ఊగడం ఎందుకు అనుకుంటున్నావు? నా వలన బూగుతుంది. ఎవరైనా మనం అంటా ఉండాలా? అక్కడ గట్స్ ఉండాలండి, గట్స్ ఉండాలి. ఆయన అందుకే ప్రాఫెట్ యోనా అని పిలవచ్చు. ఓన్లీ బికాస్ ఆఫ్ మీ, నా వలననే ఇది జరుగుతున్నది. తుఫాన్ వచ్చింది ఎవరి కొరకు అనుకుంటున్నావు? నా కొరకు. సర్వశక్తి కలిగిన సృష్టికర్త యొక్క ప్రవక్తను నేను. నాకు తెలుసు ఎందుకు వచ్చిందో అని స్టోరీ అంతా చెప్తున్నాడు. నేను అటుపోవాలి, ఇటు వస్తున్నాను, అందుకు ఇది జరిగిందని. కానీ మనం ఏమంటామండి? ఒకసారి చెప్పాలి. అబ్బే, అసలు మనము చస్తే నిజం చెప్పం కదండి. పొరపాటును కూడా నిజం చెప్పాం. కొందరైతే పుట్టిందే అబద్ధాలు ఆడడానికి అన్నట్టుగా చెప్తుంటారు. అయితే 9వ వచనం చదువుతున్నాను. నేను హెబ్రియుడను. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. నేను ఎవరిని? హెబ్రియుడను, ఎల్ ఎల్యోన్, ఎల్ షద్దాయ్ అని పిలువబడే ఆ దేవుని యొక్క ప్రవక్తను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు నన్ను మీరు? ఐఎమ్ ద ప్రాఫెట్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. దేవుని యందు నాకు బాగా భయభక్తులు ఉన్నాయి. నేను తెలియకపోవట్లా, తెలుసు, నాకు బాగా తెలుసు. మనకి డౌట్ వచ్చింది కదండి. మరి ఎంత తెలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నువ్వెందుకు ఓడైకి అడుగు బాగాన పడుకున్నావంటే, అసలు వాళ్ళు మూర్ఖులండి. ఆ నినేవే అష్షూరు దేశము మూర్ఖులు. నాకు వాళ్ళంటే అసలు పడదు. మాట్లాడితే మా దేశం మీదకి యుద్ధానికి వచ్చేది ఎవరు? వీళ్ళే యుద్ధానికి వస్తారు. మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బాగా హింసిస్తున్నారు. దాన్నే నేషనల్ ఇంటిగ్రిటీ అంటారు. నా దేశమును పాడు చేసే వారి దగ్గరికి పోయి నేను సువార్త ఎలా ప్రకటిస్తాను? అందుకు నేను వెళ్ళటం లేదు. చూశారా ఆయన కోపం ఏంటి? చెప్పండి. వారు విరోధులు, వారు విరోధులు. అంతా బాగానే ఉంది బాబు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నీ కోపం వచ్చింది, నువ్వు పోలేదు, దేవుడేమో సర్వశక్తి గల దేవుడు అంటున్నావు. ఇలా ఓడ కానుకొని ఉన్నాడు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చేయమంటారు? చెప్పమంటావా ఏం చేయాలనో?
నన్ను ఎత్తి సముద్రంలో పారేయండి అన్నాడు. ఎవరిని అంటారండి? నన్ను ఎత్తి సముద్రంలో పారేయండి. ఈయన హాస్యానికి అంటున్నాడా నిజానికి అంటున్నాడా అని వాళ్ళు డౌట్ పడితే లేదు, నాకు తెలుసు నన్ను వారేయండి, అందులో తప్పు నాదే, నేను పోవాలి, పోలేదు కనుక నన్ను. ఏమంటున్నాడు చూడండి 12వ వచనము. యోన అంటున్నాడు, మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగుగా, అప్పుడు యోన ఏమంటున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. ప్రవక్త కదండి, నాకు తెలుసు, నో. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా. ప్రాఫిట్ కదండి. ఎవరంటారండి చెప్పండి, నన్ను వారేయండి సముద్రములో. వాళ్ళు ఒక జంకారు, ఏంటి అని ఇలా మాట్లాడుతున్నాడని. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఏం చేశారు? సముద్రంలో పారేశారు, ఎత్తి సముద్రంలో పారేశారు. ఇంత చక్కటి సాక్ష్యము కలిగినటువంటి యోన సముద్రములు ఎప్పుడైతే పడ్డాడో, సముద్రం వెంటనే, వాళ్ళందరూ అనుకున్నారు, అరే ఏమో అనుకున్నాం కానీ నిజంగా యోన ప్రవక్తయ్యా. నీళ్లలో పడ్డాడో లేదో సముద్రం ఏమైంది? నిమ్మడించింది. ఆయన చెప్పినది చెప్పినట్టుగా జరిగింది. చూడండి ఇక్కడ ఏమంటున్నారు 14వ వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివని ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మళ్ళీ ప్రార్థన చేశారు. ఎందుకంటే పడ్డ వెంటనే నెమ్మళించింది, మరి మనం ఏమైపోతామో, ప్రవక్తను బారేశాం కదా. ఇక్కడ ఎందుకు తండ్రి పర్మిట్ చేశాడు తర్షీసు పోవడానికంటే, చూడండి ఇందులో కూడా దేవుని కార్యం ఉన్నది. ఏమిటా కార్యము? ఈ అన్య జనాంగము దేవుని వైపు చూడడానికి యోనాను వాడుకున్నాడు. హల్లెలూయా. 5వ వచనములో తమ తమ దేవతలకు ప్రార్థించిన వారు 14వ వచనంలోనికి వచ్చేసరికి యెహోవా దేవా అని ప్రార్థన చేస్తున్నారు. దీనికి కారకుడు ఎవరు? యోన. మనం కూడా కొన్నిసార్లు ఇటు పోవలసింది అటు పోయాం, అటు పోవలసింది ఇటు పోయాం అనుకుంటున్నావే, అది తండ్రే తిప్పుతున్నాడు నిన్ను, మనం గమనించలేకపోతున్నాం. ఒకసారి పౌలు గారు నేను మధ్య ఆసియాకి వెళ్ళాలని అనుకుంటుండగా ఆయన అనగా దేవుని ఆత్మ మధ్య ఆసియాకి వద్దు, నువ్వు ఫిలిప్పుకు వెళ్ళు, మాసిదోనియా ప్రాంతం అని చెప్పడం విని ఇటుపోయాడు. ఎందుకని తిప్పుతున్నాడు? తండ్రి కార్యములు జరిగించడానికి తండ్రి జరిగించే పనులు. అలానే మనము కూడా ఏదైనా సరే తండ్రే మన చేత జరిగిస్తూ ఉంటాడు. మనం అనుకుంటున్నాం మన చిత్త ప్రకారం వెళ్ళలేము, తండ్రి పర్మిట్ చేయడు. అంతవరకు పర్మిట్ చేశాడు. ఎంతవరకు పర్మిట్ చేశాడు? ఓడ ఎక్కి పడుకునేంతవరకు పర్మిట్ చేశాడు, తర్వాత తెప్పించాడు. ఆపదలుచుకుంటే అక్కడనే ఆపేసేవాడు. ఓడ ఎక్కక ముందు ఆపలేడా? ఓడను మిస్ చేయొచ్చు, మిస్ చేయలా. ఆ తర్వాత చూడండి 16వ వచనము. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. చూడండి, ప్రార్థించడమే కాదు, బలులు అర్పించారు, మొక్కుబళ్ళు చేశారు. 3 పనులు జరిగాయండి. ప్రార్థన చేశారు, బలులు అర్పించారు, మొక్కుబళ్ళు చేశారు. కనుక ఏ పని చేస్తున్నా నీవు జాగరూకుడవై చెయ్యాలి. ఎప్పుడైతే దొరికాడో వెంటనే ఏం చేశాడు? యథార్థాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఎస్, ఇది నా వల్లనే జరిగింది. మీరు చీట్లు వేశారు కదా, చీటు నా మీదనే పడ్డది, పడుతుందని నాకు తెలుసు. ఎందుకంటే నేనే అటు పోవాల్సింది వచ్చేసా.
కనుక నా మీదనే వచ్చింది. దీనికి రెమెడీ ఏంటంటే నన్ను ఎత్తి అందులో పారేయండి, ఖచ్చితంగా నెమ్మలిస్తుంది. మీరు సుఖంగా వెళ్ళిపోవచ్చు తర్షీసు వైపుకి. అలానే చేశారు, నెమ్మలించింది. వెంటనే వారందరూ కూడా, ఓడలో ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందారు. చూసారా, అమ్మో చచ్చిపోయేవాళ్ళం, ఆ దేవుడు కనికరించి మమ్మల్ని రక్షించాడు కనుక ఆయన నిజమైన దేవుడు, ఎటువంటి ప్రవక్త అనుకున్నారు. మొక్కుబళ్ళు చెల్లించారు, బలులు అర్పించారు. హల్లెలూయా, సమస్తము జరిగించారు. ఎప్పుడైతే నీళ్లలో పడిపోయాడో అక్కడికి 17 వచనాలు అయిపోయాయి. మొట్టమొదటి అధ్యాయం అయిపోయింది. మొట్టమొదటి అధ్యాయంలో జరిగిన విషయాలు ఏమిటండి? పొమ్మన చాటికి పొమ్మనకుండా పోకుండగా తర్షీసు పోవాలనుకున్నాడు. తుఫాను వచ్చింది, నీళ్ళలో పడ్డాడు. వెంటనే వాళ్ళు రక్షించబడ్డారు. ఇక 2వ అధ్యాయము మనందరం చదువుతాం కదండి. 2వ అధ్యాయము 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నీళ్లలో పడిన వెంటనే చేప మింగింది, చేప మృంగింది అని మనం అనుకుంటాం. కానీ చేప మింగల. నీళ్ళల్లో పడిన వెంటనే మనం ఏమనుకుంటాం? చేప రెడీగా ఉంది, ఆయన డై కొట్టడమే చేపలోకి అనుకుంటున్నాం. నో 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 నో, ఆయన చేప మింగల. ఆయన ఎక్కడికి వచ్చాడంటే సముద్రం అడుక్కొచ్చాడు. చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము 2వ వచనములో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, ఆయనది ఉపద్రవంలో ఉన్నాడట, యెహోవాకు మనవి చేశాడట. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడు కూడా చెప్పండి మాట్లాడుతున్నాడు. యోనా కనెక్షన్లో ఉన్నాడండి. ఈయన తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి కూడా మాట్లాడుతున్నాడు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా, ఎక్కడి నుంచి కేకలేశాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. పడ్డమే అడుక్కి వెళ్ళిపోయాడు. కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడివేసి ఉన్నావు. ఇది నోట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్ళాడు? అగాధమైన సముద్రానికి వెళ్ళిపోయాడు. డయ్యని వెళ్ళిపోయాడు కిందకి. సముద్ర గర్భంలో పోయి పడ్డాడు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చేప కడుపులో లేడండి ఆయన. ప్రవాహాలు చుట్టుకొని ఉన్నాయి. నీ తరంగములు, నీ కురుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. కురుళ్ళు అంటే తరంగము వెంబడి తరంగం వచ్చేదాన్ని కురుడు అంటారు. ఈ కురుళ్ళు నన్ను కప్పుకొని ఉన్నాయి. వెనక్కి కిందకి వెళ్ళిపోయాను ప్రభువా. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినాను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదను అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. జలములు చుట్టుకొని ఉన్నాయి. సముద్రంలో పడితే ఎలా ఉంటుందండి? జాగ్రత్తగా చదవాలి. సముద్రపు నాచు నా తలకు, చేపలో ఉంటే నాచు ఎందుకు వస్తుంది? రాదు. సముద్రపు నాచు. నేను మరన్నిటికీ ఎక్కి రాకుండగా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. ఏమంటే సముద్రంలో కూడా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతముల యొక్క మొదలుకి వెళ్ళిపోయాను అంటున్నాడు. గమనించండి. ఈ స్థితిలో ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి ఏం చేశాడు? ఒక చేపకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అది పెద్ద చేపలు ఉన్నాయి, మీకు తెలుసా? దాన్ని ఏమంటారంటే వేల్స్ అంటారు. వేల్స్ పెద్ద చేప, తిమింగళాల కంటే పెద్దవి. మనకి తెలిసి తిమింగళాలు అంటుంటాం, కానీ అంతకంటే పెద్దవి ఉన్నాయి. వాటిని ఏమంటారు? వేల్స్ అంటారు. ఆ చేప
ఎంత పెద్దగా ఉంటుంది తెలిసిందా? 3 అంతస్తుల ఓడ ఎంత ఉంటుందో చేప అంత ఉంటుంది. మనం ఊహకు కూడా అందదు ఆ వేల్స్ చేప. ఒకసారి నోరు తెరిస్తే ఎన్ని గ్యాలన్లు నీళ్లు తాగిద్దో. నోరు మూసిందంటే ఆ నీళ్లతో పాటు పోయిన చిన్న చిన్న చేపలు ఉంటాయి, అవన్నీ దాని కడుపులోకి వెళ్తాయి. అదేవిధంగా అది ఏం చేసిందంటే యోనా ఉన్న దగ్గరకు వచ్చి నోరు తెరిచింది, గుంజింది, అయ్యి అందులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మూసేసింది. ఇప్పుడు ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ధ్యానించాల్సింది. ఒకవేళ చేప మనలాగా పెత్తనాలు కొట్టి ఆ టైంకి టిఫిన్కి పోయిందనుకో, ఎక్కడ టిఫిన్ తిందామని పోతే యోనా పని అవుట్. కానీ రెడీగా ఉంది, తండ్రి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు యోనా దగ్గరికి వెళ్దామని ఖచ్చితంగా వెళ్ళింది. మింగింది. మింగిన తర్వాత దాని గర్భంలో రసాయనాలు ప్రొడ్యూస్ అవుతాయి. అవి మొత్తం అరాయించేస్తాయి. తినదంతా అరిగిపోయేది. మనకు కూడా అదే సేమ్ సిస్టమ్ అండి. మనం తింటాం కదా, 4 వాయిలు లేపుతాం. మన కడుపులో రసాయనాలు బాగా ఉన్నవారికి 2 గంటల టైమే. 2 గంటల్లో మసి అయిపోద్ది, మళ్ళీ ఈవినింగ్ ఉన్నాయా అంటుంటారు. ఇక నాలాంటోడైతే మధ్యాహ్నం తిన్నది అరగలేదమ్మా, ఇక నైట్కి మజ్జిగ తాగుతా. ఎందుకని? రసాయనాలు లేవు. మంచి గ్రైండింగ్ మిషన్ అయితే 2 గంటల్లో ఫినిష్. పసుపు కొమ్ములే వేయండి, 2 గంటలు. అందుకే షుగర్ టెస్ట్కి పోయిన వాళ్ళకి 2 గంటలాగా వచ్చి టెస్ట్ చేసుకోండి అంటారు. రసాయనాలు ఆఫ్ చేశాడు తండ్రి. ఎవరికి? చేపకి. అందుకే యోనా లోపలికి వెళ్ళాడు కానీ ఇక చనిపోలేదు, అరగల. ఎప్పుడైతే అరగకుండా ఉంటుందో మనకు ఒక నేచర్ ఉంది, వొమిట్ చేస్తాం. చూడండి, కొన్నిసార్లు మనకు అరగక వాంతి చేసుకుంటే తిన్నదంతా పడుతుంటుంది. తిన్నదంతా పడ్డదంటే అర్థం ఏంటి? అరగలేదని. అరగలేదంటే అర్థం ఏంటి? రసాయనాలు లేవని. రసాయనాలు ఉన్న వాళ్ళకి ఏమీ ఉండదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎక్కువ తినకూడదురా అని. తాహత మించి కొందరు లేపేస్తారు, ఆశకి డస్ట్బిన్లో బారేస్తారు, అరగదు. కనుక ఇక్కడ 3 విషయాలు జరిగాయి. ఒకటేంటి? చేప టైంకి మృంగింది. రాయాలి, ఇది 3 ఇంపార్టెంటే, మీరు చెప్పాలి రేపు. చేప టైంకి మృంగింది. రెండవది, దేవుడు చేప గర్భములో రసాయనాలను ఆపు చేశాడు, ఊరనీయలేదు. మూడవది, ఈయన ఎక్కడ ఓడెక్కాడో అక్కడికే వచ్చి కక్కింది. చాలామంది అనుకున్నారు ఈయన పోయి ఇక్కడెక్కడో నిన్నేవి దగ్గరనే కక్కితే గబగబలేసి ప్రకటించాడు అనుకున్నారు. చాలామంది ఏమనుకున్నారండి? ఇక్కడికి కక్కింది అనుకుంటున్నారు. చేప ఇక్కడికి వచ్చే చిదినే లేదు, ఈ ఎడ్జి దాటి రాదు, ఈ సముద్రం ఇక్కడికే ఎండ్. మళ్ళీ ఎక్కడికి వచ్చాడో అక్కడికే వచ్చాడు. ఎక్కడ పోయి కష్టపడి ఎక్కాడో అక్కడికి వచ్చాడండి. ఈసురోమ్ అంటే అక్కడ వచ్చి నిలబడ్డాడు. ఇది 2వ అధ్యాయం 10 వచనాల్లో ఉన్నదేంటి? ఎక్కడ ఎక్కాడో అక్కడికి వచ్చాడు. అక్కడ నుండి ఇప్పుడు ఎక్కడ ప్రయాణం చేయాలి? చచ్చిందాకా వెళ్ళాడు. అప్పుడు బయలుదేరాడండి, ఇక నినేవేకి వెళ్ళాడు. 2వ మారు ప్రత్యక్షమై ఏమంటున్నాడు?
3వ అధ్యాయం చదువుతున్నాను. అంతటా అంతటా యెహోవా వాక్కు రెండవ మారు ప్రత్యక్షమై నీవు లేచి, మళ్ళీ అదే మాట అండి. దేవుడు ఒకటి వదలట్లా, మాట్లాడితే నువ్వు లే అంటున్నాడు. అర్థమవుతుందండి? 1వ అధ్యాయంలో అదే అన్నాడు, నువ్వు లేచి ప్రకటించు. తండ్రికి ఎందుకో మనం ఎన్ని చేసినా కోపం రాదు. మళ్ళీ అదే మాట, కూల్గా నువ్వు లేచి సువార్త ప్రకటించు. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము మరలా ప్రకటన చేయుము. ఏం చేస్తాడండి? ఇక ఒక దినమంతా తిరిగాడు, ఇక పట్నం అంతా ఇదంతా తిరిగి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏమని? మీ పాపములు బహుఘోరముగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఉన్నవి కనుక మీరు మారు మనసు పొందిన ఎడల సరి, లేనట్లయితే మిమ్మల్ని తండ్రి కొట్టివేస్తాడు. ఇదండి సువార్త. ఇంతే సువార్త అంటే. మనం కూడా సువార్త ఆదివారం చెప్పేది ఇంతే కదా, మారు మనసు పొందండి. లేకపోతే ఇప్పుడు ఇవి చెప్పడం మానేశారులేండి, అది వేరే విషయం. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్స్ మన దగ్గరికి వచ్చి, యోనా ఏ విధంగా వచ్చారో ఇంగ్లాండ్ నుంచి వారు ఇండియాకు వచ్చారు. ఈయన ఇంగ్లాండ్ పోదాం అనుకుంటే వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి వచ్చారు ఒక 100-200 సంవత్సరాల క్రితము. వచ్చి ఆ మిషనరీలు మనకు సువార్తను ప్రకటించారు. ఏమంటే వాళ్ళు తెలుసా, ఇండియాలో చక్కటి బస ఉంటుందని. అసలు వాళ్ళకి తెలుగే రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ తప్ప ఏది రాదు. మనకి మన భాషే మనకి సరిగ్గా రాదు, ఇంకో భాష ఏమర్థమైద్ది? అయినా వాళ్ళు ఎంత ఆశతో వచ్చారో చూడండి. వచ్చి ఇక్కడుండి ఎన్ని బాధలు పడ్డారు. విలియం కేరీ అని మనం అంటుంటాం పాటలు పాడుకుంటూ. ఆయన తెలుగులో రాశాడట. తెలుగు బైబిల్ మనం చదవడం రాదు. నాది ఇంగ్లీష్ మీడియం బ్రదర్. వీడు మోకం, ఏమి ఇంగ్లీష్ మీడియం అండి, అదొక వంక. పోనీ ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ బైబిల్ తెలుగు చదవడం ఎందుకు రాదండి, అది ఇంగ్లీష్ మీడియం అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు నేర్చి రాసుకుంటున్నారు. విలియం కేరీ రాశాడు, ట్రాన్స్లేట్ చేశాడు అని మనం పాటలు పాడుకుంటున్నాం. వారికి బస లేకపోయినా, వసతులు లేకపోయినా, ఎవరు వింటారో వినరో తెలియకపోయినా, ఎక్కడ ఎలా చెప్పాలో తెలియకపోయినా, వారికి ఏ భాష రాకపోయినా వచ్చారు. ఎన్నో కష్టాలు పడ్డారు, సువార్తను ప్రకటించారు. భారతదేశంలో ఈనాడు సువార్త ప్రకటించబడింది కనుకనే మనమందరము కూడా ఈ దినాన సువార్తను చెప్పుకుంటున్నాం, వింటున్నాం. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. మనం సువార్తను ప్రకటించడం ఎప్పుడో మానేశాం, కథలు చెప్పుకుంటున్నాం ప్రతి ఆదివారం. తప్పని అంటలేదు. అసలు సువార్త ఏది? సువార్త ఏది? రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్, రాయండి పేరు, రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనే వ్యక్తి ఇరియాంజయ యాకు 0 జ యా ఇరియాంజయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. దేనికి? సువార్తను ప్రకటించడానికి. ఆయన పేరేం పేరండి? ఈజీ గుర్తుంటుంది, మధ్యలో నా పేరుంది. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఇరియాంజయా అనే పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. వాళ్ళు నరభక్షకులు.
నరులు కనపడితే తినేయడమే, చంపుకోవడం, తినేయడం. అయితే ఈయన ఆ న్యూస్ విన్నాడు. విని అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు చచ్చిపోతావంటే ఈయన ఏమన్నాడో తెలుసా? నాకు 36 గంటలు టైం ఇస్తే, ఎన్ని గంటలండి? 36 గంటలు నాకు టైం కింద దేవుడు ఇస్తే, నేను చనిపోకుండా ఉంటే నేను కార్యాన్ని చేస్తానన్నాడు. అది విశ్వాసం అంటే. ఎన్ని గంటలండి? 36 గంటలు. ఇంతకైనా 36 గంటలు ఏం చేస్తాడు? మన ఆత్రం అదే కదా. ఏం చేస్తాను, నేను ఏం చేస్తానో చేస్తాను అన్నాడు. పోయాడు. పోయి ఒక అడవిలో దిగాడు. దిగి ఎవ్వరూ లేని అదంతా ఆటవిక జాతి కదండి. ఎగురుకుంటా గల్లు గల్లు అనుకుంటూ తిరుగుతుంటారు. మీరు ఈ తిరణాలకు వెళ్ళారో లేదుగా, నేను వెళ్ళా, నాకు తెలుసు. మారు మనసు పొందక మునుపు యాలాడ జాతరకి వెళ్ళా, సమ్మక్క సారక్క జాతరలను చూసా, కన్నులారా చూసేవాడిని. అదంతా ఒక లోకం. వీళ్ళంతే, అదొక లోకం. గల్లు గల్లు అనుకుంటా ఆటవిక మనుష్యులు. ఈయన ఏం చేశాడంటే ఒక పొదలాగా చేసుకొని దాని మధ్యలో కూర్చొని కేవలం దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడండి? ఏం ప్రార్థన లేదు, ప్రార్థన ఏమి లేదు, స్తుతించడమే. కేవలం స్తుతే. ఇప్పుడు మనలో కూడా చాలామందికి ప్రార్థన రాదండి. నాకు రాదు ప్రార్థన. 98 అసలు నాకేం రాదు. ఆ సల్మాన్ గారిని చూసి ఆశ్చర్యపోయేవాడిని, బీటీఎస్ గారిని చూసి, వీళ్ళు ఎట్లా మోకాళ్ళు అని ప్రార్థన చేస్తారా అని. నాకు రాదు. కొందరు చూశారు, ఆ ప్రార్థన చేయమంటే గొంతే మారిపోద్ది. మహోన్నత అక్కర్లా, నాకెక్కడొచ్చు ఆ పదాలు. కొన్ని గబగబా అంత ఘనం అంటేనే తండ్రి ఇష్టపడతాడా అనుకునేవాడిని. బే, అది రాదుగా. ఆ మహోన్నతుడవైన గొప్ప, బే, మనకాడ నోరు తిరిగిద్ది. ఏమిటబ్బా ప్రార్థన అంటే తండ్రి చెప్పింది ఏంటంటే స్తుతించు. ఇప్పుడు మీలో చాలామందికి ఇంతసేపు ఎట్లా చేస్తారంటే, ఎంతసేపు నువ్వు చేయనక్కర్లా. మోకాళ్ళును నీకు ప్రార్థన రాదు, పాటలు రావు. కొందరు చూసారా, పాటలు పాడుతుంటే పారిపోవాలనిపిస్తుంది. పాటలు రావు, ప్రార్థన రాదు. ఏం చేయాలి చెప్పండి? స్తుతించండి. స్తుతి. కళ్ళు మూసుకొని, తండ్రి నాకు వచ్చింది ఇదొక్కటే, హల్లెలూయా హల్లెలూయా. క్యాథరిన్ కుల్మన్ గారు అదే చేసేవారు. ఈ సాధనలన్నీ మర్చిపోయాం మనం. ఈయన కళ్ళు తెరిసే లోపల చుట్టూరు జనం ఉన్నారట. చూసారా? ఎందుకంటే వీళ్ళు తింటారని. మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ స్తుతించడం మొదలుపెట్టాడు. ఆయన స్తుతిస్తుంటే వీళ్ళు ఎగరడం మొదలుపెట్టారు. తండ్రి యొక్క ప్రసన్నత కుమ్మరించడం పడింది. చూడండి, వాళ్ళందరూ ఆ కర్రలు పక్కకు బారేసి వాళ్ళు ఎదురు కూర్చున్నారు. వాళ్ళలో ఏదో తెలియని మార్పు వచ్చింది. ఆయనను చూసి వాళ్ళందరూ కలిసి చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్ళి ఒక రాయి మీద కూర్చోబెట్టారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు స్తుతే వచ్చింది, వీళ్ళు అంటున్నారు. అంటే ఆయన అదే అనమని. ఇదే పెద్ద బుక్ అండి, చూడొచ్చు మీరు గూగుల్లో కొడితే వస్తుంది ఆ పుస్తకం. ఈయన అదే స్తుతి. ఆ స్తుతికి వీళ్ళు ఆ ఫలము ఈ ఫలము తెచ్చి ఆయనకి ఇవ్వడం, ఆయన తినడం, స్తుతించడం. చివరికి ఆ పట్టణం ఏమైంది చెప్పాలి. ఇరియాంజయ అనే టౌను ఆటవిక జనాంగం మార్పు చెందారు. సువార్త ప్రకటించబడింది. హల్లెలూయా. ఇప్పుడు నీకు ప్రార్థన రాకపోతే ఇంట్లో కూర్చొని స్తుతించడం మొదలుపెట్టు. అంతేగాని గొంతు మార్చి ప్రార్థన పెద్దగా చేయవలసిన అవసరం లేదు. గొంతు మార్చి, కొందరు చూసారా, ప్రసంగం అనేసరికి అసలు భాష మారిపోద్ది. అంతటా వారు వచ్చి ఉన్నారు అని ఎటెట్నో అంటుంటారు. అక్కడ నీ భాషలో చెప్పు,
చక్కగా అర్థమవుతుంది. విడమర్చి చెప్పండి, ప్రార్థన చక్కగా చేయండి, నేర్చుకోండి, ఉన్న లాంగ్వేజ్ తోటి చేయండి. ఎంత వచ్చో అంతే, సంస్కృత పదాలు అక్కర్లేదు. అప్పుడప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు పడితే బాగుంటుందేమో, అది అక్కర్లేదు. చక్కటి భాషలో ప్రార్థన చేయండి. తండ్రి ఏం చేస్తాడు? చెప్పాలి, ఒప్పుకుంటాడు. ఈయన అదే పని చేశాడు. అష్షూరులోనికి వెళ్ళి 40 దినాలు ప్రభు కోపము, ప్రభు యొక్క ఉగ్రత మీ పట్టణం మీదకి వచ్చింది. మీరు మారు మనసు పొందారా? సరి. మారు మనసు పొందకపోతే మీ పట్టణమే నాశనం అయిపోతుంది. మన దగ్గర చెబుతున్నాం మారు మనసు పొందండి పొందండి అని, దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమండి? దులిపేసుకొని అసలు మాటే పట్టించుకోవట్లేదు కొన్నిసార్లు. మారు మనసా? ఏం పని పాట లేదు, మాట్లాడితే మారు మనసు అంటారు అనే దగ్గరికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. ఒకరోజు వస్తుందండోయ్, ఆ రోజున వెతుకుతారు, మన కొరకే వెతుకుతారు. హల్లెలూయా. 3 దినముల ప్రయాణమంత పరిమాణము కలిగినటువంటి పట్టణమును యోన 1 దిన ప్రయాణము చేసి ఏం చేశాడు? ఇంకా 40 దినాలకు పట్టణము నాశనం అయిపోద్దని చెప్పేశాడు. 40 days టైం అయిపోతుంది అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఈ సువార్తను విని, ముఖ్యంగా విన్నదెవరు? రాజు. ఎవరు విన్నారండి? రాజు. రాజు లేచాడు, వెంటనే గోనె పట్ట కట్టుకున్నాడు. ఆయన అనౌన్స్మెంట్ మొదలుపెట్టాడు. ఏమని? అందరూ కూడా మీరు విన్నారు కదా యోనా యొక్క సువార్త పరిచర్యను. తన సింహాసనం మీద నుండి దిగి 3:6 చదువుతున్నాను. తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఏనాడన్నా మనం కూర్చున్నామండి? రాజు ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో. మనము అసలు మాట లోపల రానియట్లే కదా, ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం కదండి. మారు మనసు అనే మాట లోపలికి రానియకుండా జాగ్రత్తగా ఉంటున్నాం. కానీ రాజు ఏం చేశాడు? విన్నాడు. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును కనుక మీరు ఏమి తినకుండగా, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత తినకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను అని నినేవే పట్టణం అంతటా ప్రకటించాడు. సరిగ్గా ఇదే రిపీట్ అయింది ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధానమైన తర్వాత ఆయన తిరిగి వచ్చి అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనములో 40 దినములు, ఎన్ని దినాలు? 40 దినములు మారు మనసు పొందండి అని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. మరణించక మునుపు ఏది చెప్పాడో, మరణించి తిరిగి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రావాలండి. సెకండ్ టైం వచ్చాడు. ఎన్నోసారి వచ్చాడు? సెకండ్ టైం వచ్చాడు. వచ్చి ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినములు 40 days ఉన్నాడు. దేని గురించి చెప్పాడు? దేవుని రాజ్యమును గూర్చి బోధించు, మారు మనసు పొందమని చెప్పాడు. అనేక ప్రమాణములను ఎత్తి చూపుచు. మరి ఈ నేటికి కూడా మారు మనసు లేని బ్రతుకులు ఏంటండి? అందుకే మనం అదే పాట పాడుతున్నాం కదా, ఒక్క ఆత్మనైనా నే మట్టి చేతులతో వచ్చి ఆత్మను తేకపోయే ముందు నువ్వు మారితేగా. ప్రియులారా, అందరికీ చెప్పండి, మంచి ఆపర్చునిటీ. ఇవాళ తారీఖు 22/22. ఇంకా ఉంది సమయం. మారితే మంచిది. నేనే వాళ్ళకి యోనా చెప్పినట్టు మనం కూడా చెప్పాలి.
యేసయ్య తిరిగి వచ్చి మళ్ళా చెప్తున్నాడు అదే మాట, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అక్కడ అశూరియులు మారారు, మనం ఎంత ముదురులామండి. ఈవెన్ టుడే నేను ఎప్పుడు ఈ విషయంలో బాధపడుతూ ఉంటాను. ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నారు? నా స్వకీయుల గురించి కూడా బాధపడుతున్నాను. ఎందుకు? ఏం కావాలని, ఏం బాంగు తిందామని? ఒక్క నిమిషం ఆలోచించండి. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్, అన్ని ఫ్రీ. ఫ్రీ అంటే జీవి మాలకు పరిగెత్తున్నాం, కానీ మారు మనసు గురించి ఆలోచించడం లేదు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఖమ్మం కూడా పోయారు. ఏమండి? కొబ్బరికాయలు ఫ్రీ అంటే కేరళ కూడా పోతారు. మరి కేరళ నుంచి లోడ్ తేవడానికి నీవు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మను ఫ్రీగా ఇస్తానంటే అది అక్కర్లేదు మాకు. అది ఏమంటున్నారండి? అది అక్కర్లేదు మాకు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3 నుంచి 8 వచనాల్లో చెప్పిన మాటలు తర్వాత చదవండి. అంతకంటే ముందు మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? అనేక మార్లు నేను చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 11వ అధ్యాయం 16వ వచనంలో, ఈ తరము వారిని దేనితో పోల్చుదును? మనతోనే మాట్లాడుతున్నాడు, అలా నాటి నుండి నేటి వరకు కూడా. ఈ తరము వారిని దేనితో పోల్చాలి? యోనాను మింగిన చేపతోట, ఏలియాకు ఆహారం ఇచ్చిన కాకులతోట, యెహోషువ యుద్ధము చేయుచుండగా సూర్యచంద్ర నక్షత్రములు సైతము ఆగిపోయి సహకరించినటువంటి సన్నివేశంతోట, సూర్యుడు ఆగుతున్నాడు, చంద్రుడు ఆగుతున్నాడు, గాడిదలు సైతం దేవుని మాట వింటున్నాయి, చేప యోనాను మింగిందని ధ్యానించాం, అగ్ని సైతము షడ్రక్ మెషక్ అబేద్నెగోను ముట్టుకోలేదు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో. సముద్రము పాయలే దారి ఇచ్చింది, నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనంలో. సముద్రము నీరు వింటుంది, అగ్ని వింటుంది, చేప వింటుంది, గాడిద వింటుంది, సూర్యుడు వింటున్నాడు, చంద్రుడు వింటున్నాడు, అన్నీ వింటున్నాయి. ఎవరు వింటలేదు? మనం. ఎందుకంటే మాకు టైం దొరకట్లేదు. దేనికి? వినటానికి. వినటానికి మాకు టైం దొరకట్లేదు అంటున్నారు కొందరు. కొందరు అంటున్నారు మాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కానిది ఏముందండి? మారు మనసు పొందమంటే అర్థం కావట్లేదట. ప్రియులారా, నాకు తెలిసి ఒకే ఒక్క మాట, మారు మనస్సు. యోనా గ్రంథములో కూడా 3వ అధ్యాయం అంతా కూడా ఎన్ని వచనాలు అవి? కేవలం 10 వచనాలే. మారు సహకరించాలని చెప్పాడు రాజు. ఈనాడు మనం ఎందుకు మనము ఎదగలేకపోతున్నామంటే బలహీనంగా ఉంటున్నాం. తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు, మారు మనసు పొందింపజేశాడు, పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు, మనకు ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు, ఒక నంబర్ని ఇచ్చాడు, జీవగ్రంథంలో పేరు లిఖింపజేసుకున్నాడు. నేను పిలిచినప్పుడల్లా నువ్వు లేచి ఈ కార్యాలు చేయమంటే అసలు మన గుడికి రావడానికే టైం లేదు. ఇంకా కార్యాలు చేసేది ఎప్పుడు? చెప్పండి. మనకి భయము లేదు, భక్తి లేదు. భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే భయం ఉంటుంది, రెండూ లేవు. అందుకే యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి అని.
సామెతల గ్రంథము 2వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో అంటాడు, నా యందు భయభక్తులు ఏమిటో మీరు తెలుసుకోండి అన్నాడు. భయభక్తులు కావాలి మనకి. దేవుని సన్నిధానములోనికి భయభక్తులతో రావాలి. నిన్ను నన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యోనాను వాడుకోవడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు, వాడుకున్నాడు. మనలను వాడుకోవడానికే మారు మనసునిచ్చి, ఆత్మతండ్రినిచ్చి, నీకు సమస్తమును ఏర్పాటు చేసి, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, సమస్తమును దీవించి ఆశీర్వదిస్తే మనం ఎక్కడున్నామండి? తండ్రితో మాట్లాడవలసిన అనుభవం మంది. మారు మనసు అనుభవం అంటే ఏంటనుకుంటున్నారు? తండ్రితో మాట్లాడే అనుభవం. ఇంతవరకు నువ్వు ఈ లోకముతో ఉన్న అనుభవం ఏమో కానీ, మారు మనసు పొందిన తర్వాత నువ్వు మాట్లాడేది ఎవరితోటి? తండ్రితో మాట్లాడే అనుభవం. ఆ అనుభవాన్ని 66 పుస్తకాల్లో మన ముందు ఉంచాడు. హుల్దా మాట్లాడే చెప్పింది. దెబోరా ప్రార్థన చేసే యుద్ధానికి పోయింది. మిరియాము తండ్రితో నిత్యము మాట్లాడుతూ తాంబూర చేత పట్టుకొని స్త్రీలు నడిపించింది. మోషే మాట్లాడితే మాట్లాడేవాడు. ఎవరితో? దేవునితో. నిర్గమకాండం 33 అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ముఖాముఖిగా మాట్లాడేవాడు. అటువంటి అనుభవం మనకి రావాలి అని తండ్రి ఎదురు చూస్తుంటే మనం ఎక్కడ ఉంటున్నామండి? మారు మనసు పొందనోళ్ళు పొందనట్టున్నారు. ఓకే, మారు మనసు పొందినోళ్ళు బ్యాచ్ ఎక్కడుంది? ఈ బ్యాచ్ ఎక్కడుంది? తండ్రి అడిగేది అది. మారు మనసు పొందిన బ్యాచ్ ఎక్కడ అంటే చేతులు లేపుతున్నాం అంతే. చేతులు లేపడానికి కాదు తండ్రి నిన్ను ఏర్పరచుకుంది. నీకు ప్రార్థన రాదా? స్తుతించు, హల్లెలూయా 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 అంటుండు అంతే. ఒకరోజు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. హల్లెలూయా ఆగిపోతుంది, టంగ్స్గా మార్చబడుతుంది. ఆ టంగ్స్ ద్వారా తండ్రి నీకు ప్రాఫెసీ ఇస్తాడు. ప్రాఫెసీ ద్వారా ఎన్లైట్ అవుతావు, బుద్ధివాక్యం ఆపరేట్ అవుతుంది, నాలెడ్జ్ ఆపరేట్ అవ్వడం మొదలు పెడుతుంది. డిజార్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఎదురుగా వచ్చిన వ్యక్తి నిజంగా దైవజనుడా కాదా తెలిసిపోతుంది. నువ్వెక్కడున్నావో తెలుస్తుంది, నీ స్థితిగతులు ఏమిటో తెలుస్తుంది, నీ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది, నీ జీవితం ఏంటో తెలిసిపోతుంది. ఇన్ని ఫ్రీ ఫ్రీ. చాలామంది నేను కంప్లైంట్ విన్నది ఏంటంటే, ఎలా చేస్తారు బ్రదర్, ఎలా చేయడం ఏంటి? నువ్వు మోకాళ్ళుని ఒక్కసారి హల్లెలూయా 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 ఈరోజు చేయండి. ప్రార్థన రానోళ్ళకి చెప్తున్నా, నేను అదే చేసేవాడిని అండి. నాకు రాదుగా, నాకు వచ్చింది ఒకటే, ఏమన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేనంటే అర్థం ఏంటి? అవునుగాక. ఏంటి అయ్యేది? అన్నిటికీ ఆమెన్ ఆమెన్ అంటున్నావు, ఏంటి అయ్యేది? అది తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? స్తుతించడం మొదలుపెట్టు. ఆమెన్ అంటే ఏంటో తెలుస్తుంది, హల్లెలూయా అంటే ఏంటో తెలుస్తుంది, నీ పాట ఏంటో తెలుస్తుంది, నీ మాట ఏంటో తెలుస్తుంది, నీ తీరేంటో తెలుస్తుంది, నీ బ్రతికేంటో తెలుస్తుంది, మార్పు ఏంటో తెలుస్తుంది, అన్నీ తెలిసిపోతాయి. అందుకే ఈ బైబిల్ స్టడీ కావాలండి. ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం వింటాం? మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, ఐ విల్ స్టే లైక్ దిస్. కుదరదండి. ఎంతకాలమైనా మరుగుజ్జులాగా ఉంటే తండ్రికి ఏం సంతోషం? దేవునికి కూడా 40 సంవత్సరాలు బ్రదర్ ఎదురుగా 15 మందే ఉన్నారు. 40 సంవత్సరాలకి 15 మందా? పిలిస్తే ఇంటి దగ్గర వస్తారు కదండి 15 మంది. చెప్పండి, నువ్వు చేయవలసిందేంటి? స్తుతించు, స్తుతించు. తండ్రికి అప్పచెప్పాయి, తండ్రికి అప్పచెప్పు. ఇందాక నేను చెప్పాను, పేరు ఎవరైనా చెప్పగలరా? మధ్యలో పేరు ఫిలిప్, ముందు చివర ఆయన గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఏం చేశాడు? ఈరోజు రాత్రి మొదలు పెట్టండి. కేవలం స్తుతి. నీకు నిద్ర వచ్చేదాకానండి. ప్రార్థన రాదు, నాకు అది రాదు ఇది రాదు, మానేయండి. ఆ వంకలు తీసేయండి. ఇక ఏం ప్రార్థన? మనకు వచ్చే పెద్ద ప్రార్థన. మనకి ఏమొచ్చని ప్రార్థన చేయడానికి? ఎంతసేపు ఆ 3 మాటలే వస్తాయి. కానీ తండ్రి అంటున్నాడు, చెప్పండి ఏమంటున్నాడు?
స్తుతించండి. అప్పుడు దేవుడు వారిపైన కనికరించాడు. ఏం చేశాడండి? కనికరించాడు. వీళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు, సబ్మిట్ చేసుకున్నారు. మారు మనసు కూడికలంటే ఏంటనుకుంటున్నారు? ఏదో గబగబ వచ్చేసి నాకు బాప్తిసం ఇచ్చేయండి, నీళ్ళలో మునిగి వెళ్ళిపోతాను. నీళ్ళలో మునగడానికి ఇక్కడ దాకా రావడం దేనికి? ఎక్కడైనా మునగవచ్చు. మనకంటే ముందు చాలామంది మునుగుతున్నారు. మునగట్లా? నయమాన్ అదే అన్నాడుగా, రివర్ జోడాన్ దాకేందుకు, మా ఊళ్ళో మాత్రం నదులు లేవా అన్నాడు. సిరియాలో నది ఉంది కదా అన్నాడు. కానీ అది కాదు. మారు మనసు ఒక తపస్సు. నీ మనసును మార్చుకున్నావంటే నువ్వు ఎంత దేవునికి దగ్గరగా అయ్యావంటే దేవుడు ఎత్తుకునే స్థితికి వచ్చావు. తండ్రి నిన్ను ఎత్తుకొని ఉన్నాడు. ఇప్పుడు తండ్రిని ఏం అడగాలి? నీకేం కావాలంటే అది అడగచ్చు. అడగండి. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును. దాని అర్థం ఏంటి? అడగమని. మారు మనసు పొందితేనే సుమా, లేకపోతే ఒప్పుకోడు తండ్రి. యోనా ఏం చేశాడు? ప్రకటించేశాడు, నా డ్యూటీ అయిపోయింది అనుకున్నాడు. పోయి ఒక చోట కూర్చున్నాడు. కూర్చొని ఏం జరిగిద్దో అని చూస్తున్నాడు. ఇక చెప్పడం అయితే నేను చెప్పేశాను, ఏం జరిగిద్దో అని. ఇంత లోపల ఆయనకి ఒక దేవుడు ఏం చేశాడు? ఒక ఏసీని ఏర్పాటు చేశాడు. కూలర్, ఎయిర్ కూలర్. ఎయిర్ కూలర్ అదే కదండి, ఒక ఫ్యాను, దాని మీద నీళ్లు పోస్తే చల్లగా వస్తుంది. అందుకే సొర చెట్టుని చేశాడు, దానికి నీళ్లు పోసాడు, చల్లటి బ్రీజ్ వస్తుంది, హాయి కూర్చున్నాడు. కూర్చొని చూస్తున్నాడు. ఈ లోపల చెట్టుని ఎండగొట్టాడు. చెట్టు ఎండిపోయేసరికి వేడిగాలు వచ్చేసరికి కోపం వచ్చింది. ఎవరికి? ఏమండి, యోనాకి ఎవరి మీద కోపం వచ్చింది? దేవుని మీద. అంటే ఇక్కడ భక్తునికి దేవునికి ఎటువంటి సంబంధం ఉందో తెలుస్తుంది. అప్పుడప్పుడు మనకు కూడా కోపం వస్తుంది కదండి, తల్లిదండ్రుల మీద. వస్తుందా రాదా? ఇంటికి పోయి అమ్మని తలుపు తీయమని ఎట్లా అడుగుతాం? అమ్మ తలుపు తీ అంటావా? ఏమండి అమ్మగారు తలుపు తీ అంటావా? అలానే మంచి భక్తుడు తండ్రి దగ్గర అలుగుతాడు. హల్లెలూయా. అలిగే అంత సన్నిహితాన్ని తండ్రి ఇస్తాడు. ఇక్కడ చూడండి, 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు. ఎందుకట? ఏసీ ఆగిపోయింది కనుక. వారిని మరి మన పరిస్థితి అదే. చూడండి, కరెంటు పోయింది. నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపమని యెహోవాకు. మన పరిస్థితి కూడా అంతే కదండి. మరి తండ్రికి ఎంత కోపం రావాలి? ఈ ఎదవైకి అసలు నేను సొర చెట్టు పెట్టడమే తప్పు కదా అనుకున్నాడా? అనుకోలే. 4వ వచనం చూడండి. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? ఎంత మంచివాడండి. అవును, మరి నా కోపం వస్తుంది. ఎందుకని? చెట్టు ఎండిపోయింది. మన పరిస్థితి కూడా అంతే కదండి. చాలాసార్లు మనకి ఏదైనా జరగకపోతే కోపం వస్తుంది. అయినా తండ్రి ఏం చేస్తున్నాడు? సంతోషంగా సమాధానం. ఎందుకంటే మనం ఆయన దృష్టిలో చిన్న బిడ్డలము. ఎత్తుకుంటాడు. మన మన చంటి పిల్లలు ఏదైనా చేస్తే మనం ఏం చేస్తామండి? ఎత్తుకుంటాం. ఎందుకని? తండ్రి మనలను ఆ విధంగా చూస్తున్నాడు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే, నీకు అలక వచ్చిన తండ్రి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అది లేఖనం చెప్పింది. అది ఎంతవరకు మనం ఏ విధంగా చెప్పుకుంటాం? అమ్మో, ఆయన భయంకరుడైన దేవుడు ఏదైనా తప్పు చేస్తే 2 ముక్కల కింద నరికేస్తాడు, ఇసిరేస్తాడు, చీల్చేస్తాడు, పెంచేస్తాడు, ఏడవాళ్ళు ముక్కంతా వాసిపోతుంది, నీ కన్నులన్నీ
బరువెక్కిపోతాయి. ఏడ్చి ఏడ్చి ఎందుకండి? ఇప్పుడు ఏడుపు చాలదా? మళ్ళీ ఏసే దగ్గర పోయి మళ్ళీ ఏడవాలనా? అక్కర్లా. హీఈస్ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. నీకు సమస్తాన్ని ఇస్తానంటున్నాడు. సమస్తము నన్ను అడగండి. ఏమన్నాడండి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాల్లో, మీరు మీ ఇహలోకపరమైన తండ్రిని ఏది అడిగినా తండ్రి ఇస్తాడు కదా, మరి పరలోకపరమైన తండ్రిని నేను ఇవ్వనా అన్నాడు. ఇస్తాడండి, ఇస్తాడు. అప్పుడు మరుసటి ఉదయమున పరిస్థితి ఏమిటంటే, తండ్రి మనసు మార్చేసుకున్నాడు. మార్చేసుకొని 1,20,000 1.2 lakhs ఆఫ్ పీపుల్. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పటి కొంచెము ఒక 3 సంవత్సరాల క్రితం మన కొత్తగూడెం పట్టణ జనసంఖ్య అంతే. అంటే కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి జనసంఖ్య ఎంత ఉన్నదో ఇంచుమించు అంత ఉన్నారు. వారందరినీ కూడా ఏం చేశాడు తండ్రి? రక్షించేశాడు. తండ్రి మనస్సు మార్చుకున్నాడు. అప్పుడు యోనా అడుగుతున్నాడు, దేవా, అందుకే నేను తర్షీసుకు పోయా. నాకు తెలుసు నువ్వు మళ్ళీ మనసు మార్చుకుంటావు. అనవసరంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాను, ఎన్నో శ్రమలు పడ్డాను, వారు రక్షించబడతారని నాకు తెలుసు అంటే అప్పుడు అంటున్నాడు, మిస్టర్ యోనా, ఒక చిన్న సొర చెట్టు పుట్టి చనిపోతేనే అంత బాధపడుతున్నావు కదా, 1,20,000 జనాభా నా కళ్ళ ముందు చనిపోతుంటే నేను నా హృదయంలో ఎంత బాధపడాలి అన్నాడు. ఆఫ్టర్ ఆల్ సొర చెట్టు నువ్వు పెట్టింది కాదు, పెంచింది కాదు. మరి నేను 1,20,000 జనాభాను, నా బిడ్డలు, నా హృదయం ఎంత బాధపడు. నిజంగా తండ్రి మారు మనసు పొందని వారి గురించి తండ్రి ఎంత బాధపడుతున్నాడంటే, నాకైతే ఒకే ధ్యేయం అండి, ఒక ఆత్మనన్న రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు కూడా ఒక ఆత్మను ఏం చేయనక్కర్లేదండి. ఒక బిర్యానీ తినిపించి ఆదివారం పట్టరండి. బిర్యానీ తినిపించి ఒక్కరోజు వచ్చి ఆదివారం గుళ్ళోకి తండ్రి విత్తనం వేస్తాడు. తండ్రి సొర చెట్టును పెంచినట్టు పెంచుతాడు. అతను మారిపోతాడు. ఆ ఆత్మ నీకు వస్తుంది. ఆ పని చేయండి. అసలు మనం రావడమే కష్టంగా ఉంటే ఎలాగ చెప్పండి? టైం వేస్ట్ చేయకండి. బ్లెస్సింగ్స్ చూడండి, పోనీ కనీసం దీవెనలు చూడండి. దీవెనల గురించి ఆలోచించరే? నీకున్నటువంటి వెసులుబాటు ఏమిటి? తండ్రితో ముఖాముఖిగా మాట్లాడే వెసులుబాటు ఇచ్చాడు తండ్రి. ఈనాటి నుండి ఒక తీర్మానం తీసుకోండి, మారు మనసు పొందిన వారలారా, నేను తండ్రితో మాట్లాడతాను. ప్రార్థనలో మాట్లాడండి. నీకేం కావాలో అడగండి. ఏమి గుర్తు రాకపోతే స్తుతించండి. అబ్రహాం ఏం చేశాడు? తండ్రితో పెనుగులాడాడండి. బార్గెనింగ్ చేయడం మొదలుపెట్టాడు. దేవా, 50 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తానన్నాడు. మరొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, 40 ఉంటే రక్షిస్తానన్నాడు. ఇంకొక మారు అడుగుతాను, 30 ఉంటే రక్షిస్తానంటున్నాడు. కానీ వదలటల్లా. మరి నువ్వెందుకు? నా చర్చిలో రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి, నా కొడుకు రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి. రాత్రి అడగండి. ఐసీయూలో కూర్చొని అడగడం కాదు, ఇంట్లో ఉండి అడగండి. ఎవరు అడుగుతారు? ఎప్పుడు అడుగుతారు? చివరికి ఇక లాస్ట్ బార్గెనింగ్ ఎలా ఉందో, టమాటా కాయలు తోటకూరను అడిగినట్టు అడుగుతామే, 20 రూపాయలు 10 కట్టలు ఇవ్వమ్మా అంటామే. అట్లా అడుగుతున్నారు తండ్రిని. ఎక్కడ 50 ఎక్కడ 10 అండి? 10 మంది ఉంటే ఇక అడగను. 10 మంది ఉన్న వదిలేస్తా అన్నాడు. అబ్రహాం బార్గెనింగ్ అది. ఏమన్నాడండి అబ్రహాము? 10 మంది ఉన్నా వదిలేస్తావా అన్నాడు. వదిలేస్తా అన్నాడు. మోషే కూడా అంతేగా.
ప్రభువా, నువ్వు 25 లక్షల కాలిబలాన్ని ఈజిప్టు నుంచి పాలు తేనెలు ప్రవహించే స్థలానికి నడిపిస్తానన్నావు, మధ్యలో నీ కోపం వస్తుంది. తండ్రి, నీ కోపాన్ని తగ్గించుకో. ఇంత డైరెక్ట్ ఎవరు అడుగుతారండి? దేవుణ్ణి తగ్గించుకో, ప్రభువా తగ్గించుకో, ప్రభువా తగ్గించుకో, నా మొరవిని తగ్గించుకో. ఎంతమంది గురించి చేస్తున్నాడు? 25 lakhs అండి, 1,20,000 కాదు. మనము మన సంఘములో ఉన్న 2,000 మందికి చేసే టైం లేదు మనకి. పేరు గుర్తు చేసుకోని అవసరం లేదు. తండ్రికి పేరు మనం గుర్తు చేయాలనా? నా సంఘంలో 2,000 మంది ఉన్నారు ప్రభువా, వాని కాపాడు. ఈ మాట అనడం కూడా కష్టం అయితే ఎట్లా? 2,000 మంది ఒక్కళ్ళు పోవడానికి వీల్లేదు ప్రభువా. 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఉండాలి, నేను ఉండాలి. ఈ ప్రార్థన చేయడానికి ఏమైంది? రూల్ చేయి. అదేగా మోషే చేసింది. అవసరమైతే నా పేరన్నా తుడిచివేయి, కానీ వారిని మాత్రం వదలొద్దు అన్నాడు. హల్లెలూయా. ఇక యాకోబు సంగతి మీకు తెలుసు కదండి. 2 కాళ్ళు వాటేసుకున్నాడు. వదిలిపెట్టమన్నా వదిలిపెట్టను. దేవుణ్ణి 2 కాళ్ళు వాటేసుకుంటే అట్లా నిలబడి చూస్తాడండి దేవుడు. అంటే అంత మంచోడు. నువ్వు ఈరోజు రాత్రి వాటేసుకోరాదు. ప్రభువా, నీవు నన్ను దీవించేదాకా నేను ఈ స్తుతి ఆపను. ఆనేటంటే అది ఎప్పుడు చేస్తారు చెప్పండి? చేయండి. ఆనేటంటే ఏంటి? గుర్రు పెట్టి నిద్రపోవడం కాదు. ఇట్లా పట్టుకోండి. నన్ను దీవించేదాకా నేను వదలను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ 2 కాళ్ళు నా మధ్యలో ఉన్నాయి, నాకు తెలుసు. నా చేతుల్లో ఉన్నాయి ప్రభువా, నువ్వు నా మధ్యలోనే ఉన్నావు, నీ వదలను. యాకోబు వదిలాడా? నీ వదలను. నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. అంతే. వదలమంటున్నాడు దేవుడు, వదలను అంటున్నాడు యాకోబు. ఒక్కసారి హోషేలోకి వస్తారా? హోషే దానియేలు పక్కన ఉంటుంది. హోషే 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమిలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన. చూడండి, ఎవరైనా దేవుడు, దేవుడండి. కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. బేతేలులో ప్రత్యక్షమయ్యాడు. ఇక ఇంతకంటే మంచి పదాలు మనకి కనపడడం లేదు. అబ్రహాము, చెప్పండి, మోషే, యాకోబు, దెబోరా, హుల్దా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రి మనకున్నాడు. యోనా కూడా అదే చేస్తున్నాడు. యోనాకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఈజ్ ఏ ప్రాఫెట్. ప్రాఫెట్ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ప్రవక్త. అన్నీ తెలుసుకుంటాడు, అన్నీ తెలుసు, నాకు అంతే ముందే తెలుసు అంటున్నాడు ఆయన. ప్రియులారా, తండ్రికి హృదయ వేదన ఉన్నది, మరి నీకు నాకు ఉన్నదా? ఈరోజు తండ్రి సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఆర్ యు హ్యావింగ్ బర్నింగ్ హార్ట్? ఏమిటి నీ వేదన? నీ హృదయ తలంపులు ఏమిటి? నేను బాధపడుతున్నాను, వేదన పడుతున్నాను. 7.6 బిలియన్ పీపుల్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారంగా. మీకు విషయం తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో 18 ఏళ్ళు నిండితే స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా మిలిటరీలో చేరాలి. ఊదురు గొట్టాలు పట్టుకొని పొయ్యి దగ్గర కూర్చోవడం కాదు. ఎక్కడ చేరాలండి? ఆర్మీలో చేరాలి. స్త్రీలు, ఎస్, స్త్రీలు కూడా. అది మ్యాండేటరీ. 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీ పురుషుడు మిలిటరీలో చేరాలి. గాజా యుద్ధానికి వస్తుందని చెప్పిన 24 అవర్స్లో కంప్లీట్ బోర్డర్లో దేశమంతా అలర్ట్ అయిపోద్దండి. స్త్రీలు పురుషులు మొత్తం తైలిచ్చేసుకొని రెడీగా ఉంటారు. మన దగ్గర ఆలోచించండి. అందుకే ఆ దేశము అంత అడ్వాన్స్గా ఉన్నది. స్త్రీలు పురుషులు
మన దగ్గర స్త్రీ పనికిరాదు, స్త్రీ బోధించడానికి వీల్లేదు, రకరకాలుగా చెప్పుకుంటున్నాం. అంత జ్ఞానవంతుడిని నేనేమనగలను కానీ స్త్రీ బోధించడానికి వీల్లేదని పెద్దలు ఎందరో చెప్తున్నారు. వాడిని ఏమనగలను నేను, చిన్నోడిని. కానీ అక్కడ స్త్రీని మాత్రం యుద్ధాన్ని కూడా బయటకెత్తున్నారు. ప్రియులారా, యోనా గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం ఏమిటండి? దేవుడు లేచి నీవు సువార్త ప్రకటించమని చెప్పాడు. ఈనాడు మనం ఒక తీర్మానం తీసుకుందాం, మనం లేచి సువార్తను ప్రకటిద్దాం. 2వ అధ్యాయంలో ఏ విధంగా అయితే ప్రార్థన చెయ్యాలో నేర్పాడు. నీకు ఎన్ని కష్టాలన్నా రాని, సముద్ర గర్భంలో ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఎన్ని కష్టాలన్నా రాని, ప్రార్థన చేయడం మాత్రం నేర్పాడు. యు ప్రే ప్రే ప్రే. ప్రార్థన చేయు వారికి ఓటమే లేదు. 3వ అధ్యాయంలో సువార్తను ప్రకటించాడు. సువార్తను ఏం చేశాడండి? ప్రకటించాడు. మరి మనము కూడా సువార్తను యోనాలాగా ప్రకటిద్దాం. 4వది, నిరీక్షణ కలిగి చూస్తూనే ఉన్నాడు. ఓ, ఈ కార్యాలు ఇలా జరుగుతాయా, నా వంతుగా నేను ఏం చేస్తే బాగుంటుంది అని తండ్రి గద్దింపుతో, తండ్రి లాలింపుతో, తండ్రి మందలింపుతో మారాడు. ఈనాడు మనము కూడా, దయచేసి మీ అందరూ చెప్తున్నాను, ఒకరు మరి ఒకరిని మార్చండి. మారని వారు మారండి. మారు మనసు మాత్రం కావాలి. మారు మనసు లేని బ్రతుకు ఎందుకో ఇహమునా, నూతన మనసు నాకు సగుమా, అందుకే నన్ను కరుణించి బ్రూ ప్రభువా దేవా, ప్రేమ రూపివయా, పాపినని నన్ను పిలచితివా. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, మనం ధన్యులం, మనం ధన్యులం. తండ్రి మనల్ని వాడుకోబోతున్నాడు. వాడుకోవడానికి సమస్తమును సిద్ధపరిచాడు. అందుకే యుగాంతమందు కొత్తగూడెం పట్టణంలో మనల్ని పిలిచి తండ్రి ఈ లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.